మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎంఫిల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రామ రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, నా దగ్గర ఒక 25 lakhs ఉన్నాయి మ్యామ్. ఓకే. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అమ్మేమో ఇల్లు కొను, రెంట్ వస్తుంది అంటుంది. నాన్నగారేమో ల్యాండ్ కొను, ఎప్పటికన్నా వాల్యూ పెరుగుతుంది అంటున్నారు. ఫ్రెండ్ ఏమో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయి, లక్షలు అంటే కోట్లు అవుతుంది అంటున్నారు. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? అండ్ నాకు ఒక దాని మీద ఒక అడిషనల్ ఇన్కమ్ అనేది రావాలి. ఓకే. మంత్లీ నాకు ఒక సంథింగ్ ఒక అమౌంట్ నాకు అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తే కొంచెం నాకు ఫ్యామిలీకి కొంచెం సోర్స్ అవుతుంది. కొంచెం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. yes ఓకే. ఓకే. ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే బెస్ట్ అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండదు. అంటే నువ్వు అన్నట్లు 25 lakhs ఉంటుంది. ఈ అమౌంట్ తో ఇల్లు కొనుక్కోలేము. ఖచ్చితంగా అడిషనల్ గా లోన్ తీసుకొనే ఇల్లు కొనుక్కోవాలి. సో లెట్ అస్ సే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ లో మినిమం 75 lakhs లేకుండా అయితే ఇల్లు రావట్లేదు. సో 75 lakhs కి ఇల్లు కొనుక్కోవాలి అంటే 50 lakhs లోన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మీ మమ్మీ చెప్పిన ఆప్షన్ ఎంతవరకు యూజ్ అవుతుందో చూద్దాం. రైట్. సో 25 lakhs ఇది డౌన్ పేమెంట్ ఉంది. డౌన్ పేమెంట్ తీసేసి ఒక 50 lakhs లోన్ తీసుకొని ఇల్లు తీసుకుంటున్నాం. 50 lakhs కి నీ ఈఎంఐ నెలకి 50,000 పడుతుంది. ఇప్పుడు నీకు 75 lakhs కి 50,000 రెంట్ వచ్చే హౌస్ ఏమైనా ఉంటుందా? లేదు మ్యామ్. రైట్. సో నీకు అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంగతి పక్కన పెడితే మళ్ళీ నీ చేతిలో నుంచే డబ్బులు పడుతున్నాయి. అవును. సో ఇది గుడ్ ఆప్షన్ అనుకున్నా లేదా? రైట్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ల్యాండ్. ల్యాండ్ వాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది. బట్ నీకు అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే ల్యాండ్ ఈజ్ నాట్ అ రైట్ ఆప్షన్. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి స్టాక్స్. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే నాలెడ్జ్ ఉండాలి, దాని మీద టైం స్పెండ్ చేయాలి అండ్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయగలవా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అంటే చేయగలం, కానీ మానిటరింగ్ చేయడం అనేది మనకి సాధ్యం కాని పని. ఆఫీసు వర్క్. ఎస్. రైట్. సో మనకి ఎలాంటి ఫీజిబిలిటీస్ ఉంటాయి, మన రిక్వైర్మెంట్ ఏంటి, వీటిని మైండ్లో పెట్టుకొని కనుక ప్లానింగ్ చేసుకుంటే మనము ఏ అమౌంట్ అయినా కూడా దాన్ని వృధా చేయకుండా దానివల్ల ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ప్లాన్ చేసుకోగలం. సో నీ కేసులోని బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లోని లంసంలో ఇన్వెస్ట్ చేసుకొని ఎస్డబ్ల్యూపీ ద్వారా విత్డ్రా చేసుకోవడం. సో ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎస్డబ్ల్యూపీ గురించి తెలుసుకొని అది నీకు ఎలా బెనిఫిట్ అవుతుంది, దానివల్ల మీ మమ్మీ, మీ డాడీ, మీ ఫ్రెండ్ ముగ్గురు చెప్పిన ఆప్షన్స్ కూడా అందులో యూజ్ అవుతాయి. ఫస్ట్ మమ్మీ చెప్పిన ప్లాన్ ప్రకారంగా ఏంటి, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, అది అందులో వస్తుంది. సెకండ్, డాడీ చెప్పింది ఏంటి, అప్రిషియేషన్ అవ్వాలి, అది కూడా అందులో అవుతుంది. థర్డ్, మీ ఫ్రెండ్ స్టాక్స్ అని చెప్పారు. నీకు స్టాక్స్ లో పెట్టాలని ఉన్నా నీకు టైం లేదు. సో టైం లేని స్టాక్స్ లో పెట్టలేనప్పుడు ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే నీకు స్టాక్స్ ఇచ్చే ప్రాఫిట్స్ అందులో వస్తాయి. సో మొత్తం 3 కూడా ఒకటే ప్రోడక్ట్ లో ఉంది. ఓకే, మనం 3 బెనిఫిట్స్ ఒకే ప్రోడక్ట్ లో. ఓకే మ్యామ్, ఎలా మ్యామ్ చూపించింది? సో ఎస్డబ్ల్యూపీ గురించి తెలుసుకోవాలంటే క్యాలిక్యులేటర్ ని అబ్జర్వ్ చేయు. ఇప్పుడు నువ్వు డిపాజిట్ చేస్తున్న అమౌంట్ 25 lakhs. ఓకే. సో 25 lakhs కి నువ్వు 25,000 తీసుకోవచ్చు పర్ మంత్, 20,000 తీసుకోవచ్చు, 16,000 తీసుకోవచ్చు, 12,000 తీసుకోవచ్చు, 10,000 తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం 25,000 తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఆర్ ఫస్ట్ ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. 25 lakhs మనం తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో ఏదైనా ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫండ్ యొక్క ఎన్ఏవి అంటే యూనిట్ వాల్యూ 100 rupees అనుకుందాం. సో 25 lakhs తీసుకెళ్ళి నువ్వు అందులో పెట్టినప్పుడు నీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 25,000 యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ ఎలా వర్కౌట్ అవుతుందంటే నీకు వచ్చిన యూనిట్స్లోని నువ్వు ఎంత అమౌంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నావో ఆ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 నువ్వు 10,000 తీసుకుంటున్నావు, పర్ ఎవ్రీ మంత్ 10,000 తీసుకుంటున్నావు. సో ఇప్పుడు 2,500 యూనిట్స్లోంచి అమౌంట్ 10,000 వర్త్ ఆఫ్ యూనిట్స్ని సేల్ చేస్తావు అనమాట. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్స్ మిగిలే? నీకు 24,896 యూనిట్స్ మిగిలాయి. సో ఆ మిగిలిన యూనిట్స్ 101 యూనిట్స్ మీకు సేల్ అయిపోయి మీరు ఆ 10,000 మీ అకౌంట్లోకి పర్ మంత్ వచ్చేసింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన యూనిట్స్నే అది కట్ చేసి మీకు మళ్ళీ ఇస్తుంది. ఓకే, మరి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తీస్తే రిటర్న్స్ అనేది ఎలా వస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఇది ఎక్కడ పెట్టాము? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నాం. సో పెట్టినప్పుడు దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. రైట్. దాని వాల్యూ పెరుగుతున్న కొద్ది, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు పెట్టినప్పుడు 100 rupees వాల్యూ ఉంది, తర్వాత అది 101కి వెళ్ళింది దాని వాల్యూ, తర్వాత 102, అలా కిందకి వెళ్తే అది అలా పెరుగుతూ ఉంది దాని వాల్యూ. సో స్టార్టింగ్లోని
ఎంత 104 యూనిట్స్ సేల్ చేస్తాం మనం 10,000కి. అలా కిందకి వెళ్ళేటప్పటికి మన యూనిట్స్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే 100 ఇంకా కిందకి తీసుకెళ్తే చూడండి. ఎందుకు అంటే దీని వాల్యూ పెరుగుతుంది కాబట్టి మనం అమ్మే నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గిపోతాయి. సో ఈ వాల్యూ ఇప్పుడు 164 అయింది. 164 అయింది కాబట్టి ఇక్కడికి ఎన్ని యూనిట్స్ కట్ అయ్యాయి? 65కి 2 అంటే 63 యూనిట్స్ మాత్రమే అకౌంట్ నుంచి తగ్గాయి. సో వాల్యూ పెరుగుతున్న కొద్దీ నీ యూనిట్స్ ని మిగులుతూ ఉంటాయి అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ లో ఎలా ఏమవుతుందంటే తక్కువ యూనిట్స్ కే 10,000 అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లాంగ్ టర్మ్ కొనేటప్పటికి తక్కువ యూనిట్స్ కి నీకు కావాల్సినంత అమౌంట్ నీకు వచ్చేస్తుంది. అండ్ దాని వల్ల నీకు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది అది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు లెటర్స్ సే నువ్వు 50 years పాటు 50 సంవత్సరాల పాటు నువ్వు SWP తీసుకున్నావు అనుకుందాం. ఓకే, సో 50 సంవత్సరాల పాటు నువ్వు SWP తీసుకుంటే ఎంత 4%లో తీసుకుంటే నెలకి 10,000 తీసుకున్నావు అంటే నువ్వు మొత్తం విత్డ్రా చేసిన అమౌంట్ అంతా 62 లక్షలు విత్డ్రా చేసావు. 50 ఏళ్ల పాటు 62 లక్షలు విత్డ్రా చేసావు. 4% విత్డ్రా అవుతుంది టోటల్ అమౌంట్ లో. 25 lakhs కి 4% విత్డ్రా చేసుకుంటున్నావు అనమాట. అంటే ఆ వాల్యూ పెరిగి కొద్దీ ఇక్కడ 4% కి ఇంకా ఎక్కువ అమౌంట్ విత్డ్రా అవుతుంటుంది. అవ్వదు. మనం స్టార్టింగ్ లోనే పెట్టేసుకున్నాం కదా 4% విత్డ్రా అవ్వాలి అనేసి. సో 25 lakhs కి 4% విత్డ్రా అవుతుంది. ఓకే, అంటే వాల్యూ పెరిగేది కాదు, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లోనే ఎంత పెట్టుకున్నామో అంతే పెరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను 4% ఎందుకు తీసుకున్నాను అంటే నార్మల్ గా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను రిటర్న్ ఎంత వేసుకున్నాను? 12% రిటర్న్ వేసుకున్నాను. ఇప్పుడు మనకి SWP లోని ఎలా సెకండ్ ఆప్షన్ ఎప్రిషియేషన్ ఎలా జరుగుతుంది అంటే నేను ఓన్లీ 4% విత్డ్రా చేస్తున్నాను. నాకు తక్కువలో తక్కువ 12% రిటర్న్ వచ్చినా కూడా 8% నాకు పెరుగుతూ వస్తుంది. అందులో నేను ఓన్లీ 4% తీసుకుంటున్నాను. అందువల్ల నీకు ఆఫ్టర్ ఇక్కడ నేను చూపిస్తాను ఇంకా క్లియర్గా. ఆఫ్టర్ 50 years అంటే 50 years పాటు నువ్వు ఆ డబ్బులు తీసుకున్నావనే అనుకుందాం, నువ్వు నీ పిల్లలు అందరి కోసం తీసుకున్నావని అనుకుందాం. 41 crores ఉంటుంది. 50 years పాటు తీసుకున్న తర్వాత కూడా నీ అకౌంట్లో నువ్వు 62 లక్షలు తీసినా కూడా స్టిల్ యూ విల్ హ్యావ్ 41 crores. 25 lakhs తో 41 crores క్యాపిటల్ క్రియేట్ చేసాం మేము. అవుతుంది బికాస్ పీరియడ్ ఎక్కువ కాబట్టి, నువ్వు ఇన్వెస్ట్ చేసిన పీరియడ్ ఎక్కువ, 50 ఏళ్ళు ఉన్నావు కాబట్టి. సో మనం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకునేటప్పుడు మనం 20-30 years ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా ఈ వాల్యూ అలా పెరుగుతుంటుంది. ద మోర్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత పెరుగుతుంటుంది. సో వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నువ్వు అన్నట్టు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే సెకండ్ రిటైర్మెంట్. ఎవరైనా రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు నా మొత్తం దాచుకున్న డబ్బులే 25 లక్షలు, అదే 25 లక్షలతో నేను బతకాలి, నా పిల్లలకి ఇవ్వాలి. అలాంటప్పుడు వాళ్ళు బతికినన్నాళ్ళు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ తీసుకొని మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు కదా. బెస్ట్ ఆప్షన్ కదా. సో SWPలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే దాంట్లోంచి అంటే కార్పస్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా మన అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది SWPలోని అంటే నేను చాలా రీల్స్ చూస్తున్నాను, దాంట్లో ఏంటంటే 25 లక్షలు పెట్టండి, సంవత్సరానికి 25,000 తీసేయండి అని చెప్తున్నాను. 25,000 తీసేసుకుంటే మీకు అంటే నెలకి 25,000 తీసేసుకోండి, మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ. బట్ దానివల్ల ప్రాబ్లం చూడండి, ఇక్కడ చూడు, నెలకి 25,000 కనుక మనం విత్డ్రా చేసేసామనుకో అంటే 12% రిటర్న్ మనం విత్డ్రా చేసేస్తున్నాం. అప్పుడు మన అమౌంట్ 26 ఏళ్ళ మటుకే ఉంటుంది. ఫైనల్ గా ఏ కార్పస్ ఉండదు. సో దానికి ఒక అంటే మనం పెట్టిన అమౌంట్ కూడా జీరో అయిపోతుంది. మనం మొత్తం 25 లక్షలు పెడితే 78 లక్షలు విత్డ్రా చేసుకుంటున్నాము, కానీ ఫైనల్ గా కార్పస్ ఏం ఉండదు. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా తెలియకే జనాలు మిస్టేక్స్ చేస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ తీసుకోవడం కూడా ముఖ్యం. మనకి రిటర్న్స్ ఎప్పుడు కూడా రిటర్న్స్ మనం 12% వస్తున్నాయి అంటే దానికన్నా దాంట్లో హాఫ్ అట్లీస్ట్ ఇది రూల్ 4% విత్డ్రాల్ చేసుకోవాలి. రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ మీద ఉంటారు కాబట్టి దాని మీద 4 మీద ఇంకో 2% లేదా ఇంకొక 2%, 8% దాటి వెళ్ళకూడదు. అప్ టు 8% వరకు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 8% వరకు తీసుకుంటే వాళ్ళు 99 లక్షలు తీసుకున్నారు. ఆ తీసుకోగా కూడా ఇంకా 22 crores ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇచ్చుకోవాలి అనుకుంటే. సో 8% వరకు వీ కెన్ కన్సిడర్, కానీ 8% దాటి మాత్రం SWPలో ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. తీసుకుంటే వచ్చిన రిటర్న్స్ కూడా నష్టపోతాం. అండ్ ఇందులో ఇంకొక క్యాచ్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మనకి 12% రిటర్న్స్ వస్తాయి. అలాంటి ఫండ్స్ అంటే ఈ రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా
నువ్వు అనుకున్నట్టు నెలకి ఒక ఇన్కమ్ వస్తుంది, నీ దాని యొక్క వాల్యూ పెరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు అనుకున్నట్టు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కూడా స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం. సో SWP ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్, కానీ ఇన్ డీటెయిల్గా దాని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సగం నాలెడ్జ్ తోని యూట్యూబర్స్లో వాటిలో చూసేసి SWPలో ఎంత పడితే అంత పెట్టకూడదు. దానికి ఒక రూల్ ఉంది, 4% రూల్. అంటే మనం ఎంత రిటర్న్స్ వచ్చినా కూడా 4% నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఈ ఫార్ములాతో నేను కోటీశ్వరం కాకపోవచ్చు, కానీ నా పిల్లలు మాత్రం కోటీశ్వర్లు అవుతారు మ్యామ్. నువ్వు కూడా కోటేశ్వర్లు అవ్వచ్చు ఇప్పటి నుంచి, ఈ ఏజ్ నుంచి ప్లాన్ చేసుకుంటే. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి. మ్యామ్ ఇలా ఇంకా ఎలాంటివి తెలుసుకోవాలి, ఇలా మేము కూడా రిటైర్మెంట్ ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా మ్యామ్? మీలాంటి ఇన్వెస్టర్స్కే అవేర్నెస్తో పాటు ప్లానింగ్ కూడా, అంటే ఎలా ప్లాన్, మీ దగ్గర ఉన్న ఆ కొంచెం అమౌంట్ని ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకుంటే మీకు కావాల్సినంత అమౌంట్ని క్రియేట్ చేసుకుంటూ మీ ఫ్యామిలీకి కూడా ఒక కార్పస్ని క్రియేట్ చేయగలిగే అలాంటి వర్క్ షాప్ని మనం చేయబోతున్నాము ఆన్ 7th, 8th, 9th డిసెంబర్కి. ఓకే, ఈ వర్క్ షాప్లో ఏం నేర్పించబోతున్నారు మ్యామ్? కంప్లీట్ గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో పాటు ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీకు కావాల్సిన మీ పర్టికులర్ మనీని ఎలా హ్యాండిల్ చేసుకుంటే మీ ఫ్యామిలీలో మీరే మొదటి కోటీశ్వర్లు అవ్వగలరు, దాని ఫార్ములా కూడా అందులో నేర్పిస్తాను. అంతేకాకుండా ఇన్సూరెన్స్ ప్లానింగ్, లోన్ ప్లానింగ్ అన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఒకటే కాదు, మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అంటే బాండ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏమో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా ఆ ప్రోగ్రామ్లో నేర్చుకుంటాం. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.